Hi my dear friends, this is Dr. Raj Mohammed. Welcome to History YouTube ఛానల్. మనము ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్లో భాగంగా అనేక రకాలైనటువంటి దాదాపు 5 పార్ట్స్లుగా దీన్ని విభజించడం జరిగింది. లాస్ట్ వీడియోలో 5వ పార్ట్లో భారతదేశంలో కుటీర చిన్న తరహా చేతి హస్తకళలు ఏ విధంగా దెబ్బతిన్నాయి మరియు డీఇండస్ట్రియలైజేషన్ ఏ విధంగా అయింది అనేటువంటి విషయాల గురించి చర్చించాము. దీంట్లో చివరి భాగమైనటువంటి డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే సంపద తరలింపు సిద్ధాంతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సంపద తరలింపు సిద్ధాంతం అంటే ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ. మనము ప్లాసీ యుద్ధం 1757, 1764లో బాక్సార్ యుద్ధం అనేటువంటిది జరిగింది. ఈ 2 యుద్ధాలు జరగడం ద్వారా బ్రిటిష్ వారు ఒక రకంగా చెప్పాలంటే బాగా స్ట్రాంగ్గా భారతదేశంలో తయారైపోయారు. అనేక రకాలైనటువంటి ఆర్థిక విధానాలు కూడా ప్రవేశపెట్టారు. అంటే 1765 సంవత్సరం తర్వాత బ్రిటిష్ వారి యొక్క డామినేషన్ అనేటువంటిది విపరీతంగా భారతదేశంలో పెరిగిపోయింది. అయితే వ్యాపార పరంగా కానీ మనం తీసుకున్నట్టయితే కనుక భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఎగుమతులు కానీ దిగుమతులు కానీ అప్పట్లో ఎగుమతులు జరిగేటువంటివి, చాలా మటుకు దిగుమతులు కూడా ఉండేటువంటివి. అయితే ఇంగ్లాండ్ దేశాల నుంచి మరియు ఇతర యూరోప్ దేశాల నుంచి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాము. వాటిలో ప్రధానమైనటువంటిది వెండి కావచ్చు, బంగారం లాంటివి కావచ్చు, ప్రీషియస్ స్టోన్స్ లాంటివి మనము దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఆ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులకు బదులుగా మనం కూడా విపరీతమైనటువంటి అగ్రికల్చర్ మరియు ఇండస్ట్రీలో తయారైనటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులను మనం కూడా ఇతర దేశాలకన్నిటికీ కూడా ఎగుమతి చేసేటువంటి వాళ్ళము. ముఖ్యంగా కాటన్ కానీ సిల్క్ లాంటి వస్తువులన్నింటినీ కూడా మనము ఎగుమతి చేసేటువంటి వాళ్ళము. యూరోప్లో కూడా మన యొక్క వస్తువులకు మంచి గిరాకీ అనేటువంటిది కూడా ఉన్నింది. అయితే బాక్సార్ యుద్ధం తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ఈ విపరీతమైనటువంటి సంపదలన్నీ కూడా చూసి బ్రిటిష్ వారికి కళ్ళు గుట్టింది. సో వీటిని ఎలాగైనా సరే దోచేయాలని చెప్పి ప్లాన్ చేశారు. దాన్నే మనము ప్లండర్ బై బ్రిటిష్ అంటాం. అంటే మొత్తము సంపదనంతా కూడా దోచివేసేటువంటి విధానం అనేటువంటిది ప్రారంభించారు బ్రిటిష్ వారు. ముఖ్యంగా భారతదేశంలో ముడి పదార్థాలు అనేటువంటి విపరీతంగా ఉన్నాయి. ఈ ముడి పదార్థాలతో పాటు అనేక రకాలైనటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. భారతదేశ సంపదనంతా కూడా ఒక పద్ధతి ప్రకారము ఎక్స్ప్లాయిటేషన్ చేసేయాలి, మొత్తం దోచుకోవాలని చెప్పి వాళ్ళు అనేక రకాలుగా ప్లాన్ చేసి చివరికి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకున్నారు. సో అప్పట్లో నేషనలిస్ట్ హిస్టోరియన్స్ అయినటువంటి దాదాబాయి నౌరోజీ మరియు ఎంజి రనడే లాంటి వాళ్ళు ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ సంపద తరలింపు సిద్ధాంతాన్ని గురించి విపులంగా చర్చించడం అనేటువంటిది జరిగింది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దాదాబాయి నౌరోజీనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనేటువంటి పేరుతో కూడా ఇతన్ని పిలుస్తారు. దేవుడిని దాదాబాయి నౌరోజీనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనేటువంటి పేరుతో పిలుస్తారు దాదాబాయి నౌరోజీని. సో ఈయన అనేక రకాలుగా బ్రిటిష్ వాళ్ళు చేసేటువంటి అన్ని రకాలైనటువంటి ఈ సంపద తరలింపు సిద్ధాంతాల గురించి చాలా విపులంగా చర్చించడం అనేటువంటి జరిగింది. ఆయన మాటల్లోనే మనం చెప్పుకుంటే కనుక ఏంటి ఈ సంపద తరలింపు సిద్ధాంతము అని అంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ వెల్త్ ఆర్ కమోడిటీస్ ఫ్రమ్ ఇండియా టు ఇంగ్లాండ్ వితౌట్ గెటింగ్ బ్యాక్ ఎనీ ఈక్వలెంట్ ఎకనామిక్ అండ్ కమర్షియల్ అండ్ మెటీరియల్ రిటర్న్స్. అంటే తెలుగులో సమానమైనటువంటి ఆర్థిక, వాణిజ్య లేదా భౌతిక రాబడిని తిరిగి పొందకుండా భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు సంపద లేదా వస్తువులను బదిలీ చేయడం. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో తయారయ్యేటువంటి వస్తువులన్నింటినీ కూడా బ్రిటన్ దేశానికి పంపిస్తాము, కానీ ఆ పంపించినటువంటి విలువకు తగ్గట్టు ఇంగ్లాండ్ నుంచి మనమేమి పొందము. ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే చూడండి, అంటే మన దేశంలో ఉండేటువంటి వస్తువులన్నింటినీ కూడా తరలించేసేయాలి బ్రిటన్ దేశానికి. అవి ఏ రూపంలో ఉంటాయి? మన దేశంలో ఉండేటువంటి సంపదనంతా కూడా హోమ్ ఛార్జీల రూపంలోను, బ్రిటిష్ రెవెన్యూ విధానాల ద్వారా, ముఖ్యంగా
ఈ ట్యాక్సేషన్ పద్ధతుల ద్వారా కూడా మన సంపదను అంతా కూడా ఎక్కువ శాతం దోచుకోవడం అనేటువంటిది మనము ఇక్కడ గమనించవచ్చు. అందుకే ఈ విధమైనటువంటి విధానాలను మన భారతదేశంలో ఉండేటువంటి ఆర్థికవేత్తలు తీవ్రంగా ఆక్షేపించారు, వాళ్ళని విమర్శించడం అనేటువంటి జరిగింది. వాళ్ళలో ప్రధానమైనటువంటి వారు దాదాబాయ్ నౌరోజీ, ఎంజి రనడే, ఆర్సి దత్ మరియు ఆర్పి దత్ అనేటువంటి ఆర్థికవేత్తలు. వీళ్ళంతా కూడా ఈ బ్రిటిష్ వారు చేసేటువంటి ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఈ దాదాబాయ్ నౌరోజీ అనేటువంటి ఆయన నేషనలిస్టు. ఇతను ఇంగ్లాండ్స్ డెబ్ట్ టు ఇండియా, అంటే భారతదేశానికి ఇంగ్లాండ్ రుణపడి ఉంది సింపుల్గా చెప్పాలంటే. ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ అసోసియేషన్ ముందరనే లండన్లో మే 2వ తేదీన 1867 సంవత్సరంలో ఒక పేపర్ను ప్రజెంట్ చేస్తూ అక్కడ ఏమని చెప్పాడంటే, భారతదేశంలో ఉండేటువంటి సంపదనంతా కూడా బ్రిటిష్ వారు మీరు దోచుకెళ్తున్నారు, మీరు మా భారతదేశానికి రుణపడి ఉండారు అని చెప్పి మొట్టమొదటిసారిగా నొక్కి ఒక్కానించడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా ఈయన రాసినటువంటి ప్రధానమైనటువంటి బుక్కు దాదాబాయ్ నౌరోజీ వెరీ వెరీ ఇంపార్టెంట్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇది వాల్యూమ్ 1, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లోనే సంపద తరలింపు సిద్ధాంతం గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. ఇది 1867 సంవత్సరంలో ప్రింట్ అయింది. దాని తర్వాత రెండవ ప్రధానమైనటువంటి బుక్కు ది వాంట్స్ అండ్ మీన్స్ ఆఫ్ ఇండియా. ఇది 1870 సంవత్సరంలో ఈ బుక్స్ను పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఆన్ ది కామర్స్ ఆఫ్ ఇండియా 1871 సంవత్సరంలో దీన్ని వెలువరించడం అనేటువంటిది కూడా జరిగింది. ఈయనే దాదాబాయ్ నౌరోజీ. ఆయనకు గుర్తుగా మన భారత ప్రభుత్వము ఒక స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది. 1917 వరకు ఈయన కూడా ఉన్నాడు. 1825 నుంచి 1917 వరకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతను దాదాబాయ్ నౌరోజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనేటువంటి పేరుతో కూడా ఇతన్ని పిలుస్తాం. ఇతను ఈ భారతదేశం నుంచి సంపద తరలి వెళ్ళిపోతూ ఉంటే నిజంగా చెప్పాలంటే గట్టిగా ఆయన యొక్క వాయిస్ అనేటువంటిది అన్ని రకాలుగాను వినిపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక నినాదాలు కూడా ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. సో 1880 సంవత్సరంలో ఈ హౌ టు స్టాప్ ద బ్లీడింగ్ ట్రైన్ ఫ్రమ్ ఇండియా, భారతదేశం నుంచి రక్తస్రావం కాలువను ఎలా ఆపాలి చూడండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ కాలువలో నీళ్ళు కదా ఏ విధంగా వెళుతూ ఉంటాయో, రక్తం కదా ఏ విధంగా అయితే వెళుతూ ఉందో, దాన్ని అంతటినీ కూడా ఏ విధంగా అయినా కూడా ఆపాలి. అంటే మన సంపదను వాళ్ళ దేశానికి వెళ్ళిపోతూ ఉంది, ఒక పద్ధతి ప్రకారం ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంది, దాన్ని ఏదో విధంగా ఆపాలని చెప్పి ఈయన అన్ని రకాలుగా ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉన్నాడు. అందుకే 1886 సంవత్సరంలో ఈయన ది రొమాన్స్ ఈజ్ ద బెనిఫిషియన్స్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్, రియాలిటీ ఈజ్ ద బ్లీడింగ్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్. అంటే శృంగారం అనేది బ్రిటిష్ పాలన యొక్క ప్రయోజనం, వాస్తవికత ఏంటి? బ్రిటిష్ పాలన యొక్క రక్తస్రావము. అంటే పైన చూసేదానికేమో రొమాన్స్ లాగా కనపడుతూ ఉంది, కానీ లోపల మాత్రం మన యొక్క రక్తాన్ని అంతటినీ కూడా పీల్చివేస్తూ ఉంది. అంటే మన సంపదనంతా కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు పీల్చివేస్తూ ఉన్నారు. జలగగద రక్తాన్ని ఏ విధంగా అయితే చిన్నగా లాగేస్తూ ఉంటుందో అదే విధంగానే భారతదేశ సంపదనంతా కూడా దోచుకెళ్తున్నారు అని చెప్పి ఈయన నొక్కి వక్కానించడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా మొత్తం అంతా కూడా బ్రిటిష్ విధానాలు భారతదేశం యొక్క జీవిత రక్తం మరియు దాని సంపదను హరించడానికే దారితీశాయి అని చెప్పి ఇతను చెప్తూ ఉన్నాడు. అంటే మన యొక్క సంపదను పూర్తిగా వాళ్ళు హరించి వేస్తూ ఉన్నారు అని చెప్పి తెలిపాడు. ఈ దాదాబాయ్ నౌరోజీనే మొట్టమొదటిసారిగా ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంపద తరలింపు సిద్ధాంతము లేదా డ్రైన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన 1905 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఈవిల్స్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఇండియన్ పావర్టీ అన్నాడు. అంటే ఏంటి? అన్ని చెడుల మరియు భారతదేశ పేదరికానికి ప్రధాన కారణము అని చెప్పాడు. అన్ని చెడులు మరియు భారతీయ పేదరికానికి ప్రధాన కారణము అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. దీంట్లో ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. అంతేకాకుండా భారతదేశం అనేటువంటిది బ్రిటిష్ వారికి ఒక రకంగా చెప్పాలంటే బానిస దేశం అయిపోయింది.
అంతేకాకుండా వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి సంపదనంతా కూడా ఎన్నో రకాలుగా వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉన్నారు, సంపదను తరలించేస్తూ ఉన్నారు అని చెప్పి ఇతను తెలిపాడు. అంతేకాకుండా 1872 సంవత్సరంలో ఎంజి రనడే అనేటువంటి ఆయన కూడా ఏమని చెప్పాడంటే, ఒక పూణేలో ఒక లెక్చర్ ఇస్తూ ఆయన 1/3 వంతు అంతా కూడా నేషనల్ క్యాపిటల్ వాజ్ టేకెన్ అవే బై ద బ్రిటిష్, అంటే దాదాపు భారతదేశంలో ఉండేటువంటి జాతీయ సంపద అంతా కూడా 1/3 వంతు బ్రిటిష్ దేశానికి తరలిపోతూ ఉంది అని చెప్పి ఆయన కూడా తన యొక్క అభిప్రాయాన్ని తెలపడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించవచ్చు. అంతేకాకుండా ఆర్సి దత్ లాంటి ఆర్థికవేత్తలంతా కూడా ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు బ్రిటిష్ వాళ్ళపైన. ఈయన మొదటి వాల్యూమ్ రాశాడు, దాన్నే ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది 1901లో పబ్లిష్ అయింది. రెండవ బుక్ ఎకనామిక్ హిస్టరీ అండర్ బ్రిటిష్ రూల్, ఇది వాల్యూమ్ 2 1906లో పబ్లిష్ అయింది. ఈ బుక్స్లో కూడా ఈ సంపద తరలింపు సిద్ధాంతాలపైన అనేక రకాలైనటువంటి అభిప్రాయాలను వెలిబుచ్చడం అనేటువంటిది మనము ఈ పుస్తకంలో చూడవచ్చును. అతను ఏమని చెప్తున్నాడు అంటే, దాదాపు 1/2 వంతు అంతా కూడా నెట్ రెవెన్యూ అంతా కూడా బ్రిటిష్ దేశానికి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి తెలుపుతూ ఉన్నాడు. అంటే వచ్చేటువంటి సంపద అంతా కూడా హాఫ్ అంతా కూడా భారతదేశం నుంచి బ్రిటిష్ దేశానికి తరలిపోతుంది అని చెప్పి చాలామంది చెప్పడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా అతను చాలా తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళపైన విమర్శలు కూడా గుప్పించాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఆన్ ద ఎర్త్ అండ్ ద కంట్రిబ్యూషన్ డ్రైన్స్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటంటే భూమిపైన అత్యంత ధనిక దేశము ఇంగ్లాండ్. ఈ ఇంగ్లాండ్ దేశము భారతదేశ రక్తాన్ని పీల్చేసి హరిస్తుంది అనేటువంటి దీని యొక్క అర్థము. అంటే అత్యంత ధనికమైనటువంటి దేశంగా ఇంగ్లాండ్ ఆవిర్భవించింది. ఆ ధనిక దేశం కావడానికి కారణం బికాస్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే భారతదేశంలో ఉండేటువంటి సంపదనంతా కూడా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారము పీల్చివేశారు అనేటువంటిది. అందుకే ఒక కొటేషన్ కూడా ఉంది, గంగా నది దగ్గర ఉండేటువంటి సస్యశ్యామలమైనటువంటి సంపదనంతా కూడా థేమ్స్ నది ఒడ్డునంతా కూడా తీసుకొని పోయి పెట్టేశారు అనేటువంటి ఒక కొటేషన్ కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే అనేక రకాలుగా బ్రిటిష్ వారు మన దేశాన్ని ఈ ఆర్థిక విధానాల ద్వారా దోచుకోవడం అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా 1896 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తాలో సమావేశమయ్యి ఈ దాదాబాయి నౌరోజ్ చెప్పినటువంటి ఈ సంపద తరలింపు సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకునింది. ఓకే, దీని గురించి మనం చర్చించాలి, దీని గురించి ఆలోచించాలి, దీనికి వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేయాలని చెప్పి తీర్మానించడం కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఆర్సి దత్ అనేటువంటి ఆయన కంపేర్డ్ దట్ డ్రైన్ ఆఫ్ వెల్త్ మోర్ డివాస్టింగ్ దట్ ద లూట్ అండ్ ప్లండర్ మేడ్ బై ద ఫారెన్ ఇన్వేడర్స్ లైక్ నాదిర్ షా. అంటే మనకు భారతదేశంలో నాదిర్ షా అనేటువంటి ఆయన ఢిల్లీ సుల్తాన్ల కాలం, అక్కడ మొఘల్స్ తర్వాత మధ్యయుగంలో ఒకసారి దాడి చేశాడు. హఠాత్తుగా దాడి చేసి ఢిల్లీ నగరాన్ని అంతా విపరీతంగా దోచుకునేసినాడు, దాన్ని అంతా కూడా లూటీ చేసేసినాడు. సో అదేవిధంగానే ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఆయనలాగానే మన భారతదేశం యొక్క సంపదనంతా కూడా లూటీ చేస్తున్నారు అని చెప్పి ఆర్సి దత్ అనేటువంటి ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే కనుక ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్కి ఏ విధంగా పోయినాయి. 1750-51 సంవత్సరంలో ఎంత ఉంటే 1797-98 సంవత్సరానికి ఎంతగా పెరిగిపోయింది చూడండి. 1800 ఇంపోర్ట్స్ అనేటువంటివి ఇక్కడ మనకు చాలా తక్కువగా మనకు కనపడతాయి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి. అంటే మన భారతదేశంలోని సంపద అంతా కూడా ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంది ఇంగ్లాండ్ దేశానికి. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియాలోనే ఇది చర్చించడం అనేటువంటి జరిగింది. దీన్నే బి చటర్జీ అనేటువంటి ఆయన ట్రేడ్, టారిఫ్ అండ్ ఎంపైర్ అనేటువంటి దాంట్లో కూడా ఈ సిద్ధాంతాల గురించి విపులంగా చర్చించారు. అంటే ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి, ఇంపోర్ట్స్ అనేటువంటివి తగ్గిపోతున్నాయి. అంటే మన దేశానికి ఏ వస్తువులను కూడా వాళ్ళు రానిలేదు, ఎందుకంటే వాళ్ళ వస్తువులకు మాత్రమే గిరాకీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో. సో ఈ విధంగా
మన భారతదేశం యొక్క సంపద దోచుకున్నారు. అయితే ఈ సంపదను తెచ్చుకోవడానికి వాళ్ళు ఒక స్ట్రాటజీని ఉపయోగించారు. దాన్నే మనము హోమ్ ఛార్జీలు అనేటువంటి పేరుతో పిలుస్తాం. 1813 సంవత్సరంలో దీన్ని హోమ్ ఛార్జీలు అనేటువంటి పేరుతో మనకు కొత్తగా ఒక సిస్టాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి, ఈ 1833 సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ ఒక కొత్త ది కమర్షియల్ బిజినెస్ ఆఫ్ ది కంపెనీ వాజ్ టోటలీ ఫినిష్డ్. అంటే ఏంటంటే ఇక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన అంతా కూడా పూర్తిగా వాళ్ళ చేతుల్లో దాన్ని రద్దు చేసి పడేసి మొత్తం అంతా కూడా కంపెనీకి వచ్చినటువంటి ఆదాయంలో షేర్ రూపంలో ఆ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో దానికి డివిడెండ్ రూపంలో 10.5% అంతా కూడా రెవెన్యూను వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే 1833 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ చేంజ్ వలన మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన విపరీతంగా మనకు బర్డెన్ పడడం అనేటువంటిది గమనించవచ్చు. ఎందుకు, అవి లోన్స్ రూపంలో ఉన్నాయి మరియు వడ్డీ రూపంలోనూ ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేసినటువంటి వాటికన్నిటికీ కూడా వడ్డీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికోసము రుణాలు చేశారు. ఆ రుణాలు మళ్ళా చెల్లించడానికి వడ్డీలు అనేటువంటివి విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వాళ్ళు దాన్ని మన యొక్క సంపదనంతా కూడా దానికోసం వినియోగించడం అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ఏంటివి సార్ ఈ హోమ్ ఛార్జీలు అంటే? వెరీ వెరీ ఇంపార్టెంట్. హోమ్ ఛార్జీలు అనగా ఇక్కడ పర్చేజ్ ఆఫ్ మిలిటరీ స్టోర్స్ మరియు ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇండియా ఆన్ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఎక్స్పెండిచర్ ఆన్ ఇండియా ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే భారతదేశం యొక్క ఏదైతే ఆఫీస్ ఉందో ఆ ఆఫీసుకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా భరించాలి. అంటే మిలిటరీ స్టోర్లు ఏవైనా కొనుగోలు చేస్తే అది భరించాలి. మరియు తీసుకున్నటువంటి రుణాలపైన వడ్డీలు మరియు రైల్వేలు నిర్మించడానికి ఏదైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడికి చెందినటువంటి వడ్డీలు మరియు ఇవే కాకుండా నాన్ ఎఫెక్టివ్ ఛార్జెస్ ఆఫ్ ఆర్మీ అంటే ఆర్మీ పైన ఎక్స్పెండ్ చేసేటువంటి అమౌంటు మరియు అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయినటువంటి సివిల్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడము, వాళ్ళకు గ్రాట్యుటీలు చెల్లించడము. అది కూడా మన వాళ్ళు కాదు, వాళ్ళు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ ఈ కంపెనీలో పనిచేసి వెళ్ళిపోయింటారు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి జీతాలు కూడా మనమే చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటినీ కలిపే హోమ్ ఛార్జీలు అనేటువంటి పేరుతో మనము పిలుస్తాము. సో దీనివల్ల బర్డెన్ అనేటువంటిది భారతదేశం పైన విపరీతంగా పెరిగిపోయింది. ఆ హోమ్ ఛార్జీలు చెల్లించడానికి, ట్యాక్సులు చెల్లించడానికి మనము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఒక పద్ధతి ప్రకారమే మన దేశాన్ని వాళ్ళు దోచుకున్నారు. 1858లో 70 మిలియన్ల అప్పునుంది. తర్వాత 1876లో 140 మిలియన్లకు వచ్చింది. అది 1900 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి 224 మిలియన్లు అయింది. 1913లోకి వచ్చేటప్పటికి 274 మిలియన్ల అప్పు అనేటువంటిది తేలింది. చూడండి, 1939లో 884 మిలియన్ల అప్పు పెరిగిపోయింది. అంటే రోజు రోజుకు కూడా మన దేశం యొక్క రుణం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు? ఈ హోమ్ ఛార్జీల రూపంలో అన్ని రకాలుగా మనకు వచ్చేటువంటి సంపదనంతా కూడా వాళ్ళే తీసుకున్నారు. అంటే సంవత్సరానికి వచ్చేటువంటి ఈ వడ్డీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు చెల్లించడం వలన మనకు వచ్చేటువంటి ఆదాయం ఏ విధంగా లేకుండా పోయింది. అది పూర్తిగా బ్రిటిష్ వాళ్ళే తీసుకోవడం జరిగింది. అది వాళ్ళకే ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా మన దేశాన్ని దోచుకోవడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించవచ్చు. ఈ విధంగా 1945 సంవత్సరంలో లారెన్స్ రొజింగర్ అనేటువంటి ఆయన ఎస్టిమేషన్ చేశాడు. దాదాపు 135 మిలియన్ల అమౌంట్ అనేటువంటిది ఒక సంవత్సరానికి పే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నాడు. అదేవిధంగా విలియం డిగ్బీ అనేటువంటి ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, ఈయన కూడా క్యాలిక్యులేషన్ చేసి దాదాపు 19వ శతాబ్దంలో 60,080 మిలియన్లు మొత్తం అంతా కూడా మన భారతదేశంలో సంపద అంతా కూడా బ్రిటన్ దేశానికి తరలిపోయింది అని చెప్పి ఎస్టిమేషన్ వేయడం అనేటువంటిది కూడా జరిగింది. మనకు ఇంకా అనేక రకాలైనటువంటి స్టాటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ కానీ, మనకు డెప్ట్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఎకనామిక్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనము దాదాబాయి నవరోజీ గారు రాసినటువంటి బుక్స్లో మనకు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మీరంతా కూడా చూడొచ్చు. ఈ విధంగా భారతదేశంలో
ఉండేటువంటి సంపదనంతా కూడా ఒక పద్ధతి ప్రకారము ఇంగ్లాండ్ దేశానికి సంపదనంతా కూడా తరలించేశారు. కాబట్టి దీన్నే డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేటువంటి పేరుతో సిద్ధాంతాన్ని ఈ దాదాబాయి నౌరోజీ గారు వెలువరించడం అనేటువంటిది జరిగింది. సో దీనితో భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో అత్యంత పేదమైనటువంటి దేశంగా మారడానికి బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలే ప్రధానమైనటువంటి కారణంగా మనము చెప్పుకోవచ్చు. సో దీంతో మనకు ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్లో భాగంగా వచ్చినటువంటి ఈ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ వీడియోలను షేర్ చేయండి, అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.